ప్రతి సంవత్సరం ఉగాదికి మా ఇంట్లో నేను చేసే కొబ్బరి ఒబ్బట్ల రెసిపీని ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవి మనం రెగ్యులర్ గా చేసుకునే ఒబ్బట్ల కన్నా చాలా సులువుగా చేసుకోవచ్చు. అలానే రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ ఒబ్బట్లు చేసుకోవడానికి కావాల్సిన పిండిని ముందుగా కలుపుకుందాం. అందుకోసం మైదా పిండి కొద్దిగా కలిపి తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి చపాతీ పిండిని కలిపిన దానికన్నా పలుచగా కలుపుకొని కాస్త నూనెని వేసి పిండి అందరికీ అప్లై చేసి మూతని పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీలు, యాలకులు వేసి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత కడాయిలో బెల్లం కరిగి ఇలా జిగురుగా అయ్యి ఉండ కట్టేంత వరకు ఉడికించి ఇది కాస్త చల్లారేక చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండలా చుట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసి కాస్త ఒత్తిన తర్వాత కొబ్బరి పూర్ణాన్ని పెట్టి పైన ఇంకొద్దిగా నెయ్యిని వేసి ఈ ఒబ్బట్లని ఒత్తుకొని ఇవి కాల్చడానికి కొద్దిగా నెయ్యిని వేసి మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా చక్కగా కాలేంత వరకు కాల్చాలి. మీరు కూడా ఈ ఒబ్బట్లు ఒకసారి ట్రై చేయండి.